ప్రచారాలు చేశారు. కీలకమైనటువంటి నేతలందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆప్ పార్టీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు. అయితే నవీన్, ఎక్కడ కూడా ఆప్ ఖాతా తెరవకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? గతంలో జరిగిన అరెస్ట్ల నేపథ్యంలోనే ఈ ప్రభావం కేజ్రీవాల్కి ఈ ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? అంటే పొలిటికల్ సంబంధించినటువంటి ఈక్వేషన్ చూసుకుంటే ఆప్కి ఆ 2 రాష్ట్రాల్లో అంతవరకు బలం అనేది లేదు. కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నేతలందరూ కూడా ఆ ప్రచారాలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఆప్కి అంత బలం కూడా లేదు. అంటే పంజాబ్తో పాటు ఢిల్లీ 2 రాష్ట్రాలు ఎక్కువగా బలంగా ఉంది. దాంతోపాటు హర్యానా విషయం చూసుకుంటే మాత్రం హర్యానాలో కేవలం ఒక 10 to 20% వరకే ఆప్కి కొంత అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేతలు కొంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఆప్ కూడా వెనుకంజులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ లీడ్లో ఉంది. ఒకసారిగా తలకిందులు ఈ యొక్క రిజల్ట్స్ కూడా చేసేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ 2 పార్టీల నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒకరొకరు చెప్పుకుంటా వస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నవీన్, ఇక హర్యానా ఇప్పుడు మరింత డిస్కషన్కి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్న సినారియాలో రకరకాల మార్పులు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ మార్పులు వచ్చి కాంగ్రెస్ ఏమైనా ముందుకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కాంగ్రెస్ సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడ్స్ కావచ్చు, మొదటగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 2 రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఫలితాలే దేశ రాజకీయాల్లో మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఉన్నాయని స్పష్టంగా వారు కూడా చెప్పడం జరిగింది. విశ్లేషకులు కూడా అదే అంచనా వేశారు. అంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంకా బలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అంచనా కూడా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ప్రస్తుతానికి ఫలితాల సరళి చూస్తుంటే ఆప్ పెద్దగా ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆధిక్యాన్ని కనబరచడం లేదు. హర్యానాలో బోణీ కొడితే తద్వారా దేశం మొత్తం విస్తరించాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచనలకు హర్యానా ప్రజలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి మరి. కాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఆ తర్వాత వెనుకబడిపోయింది. బీజేపీ లీడ్లోకి వచ్చింది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా అధికారానికి 46 సీట్ల అవసరం. ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ అన్ని స్థానాల్లోనూ వెనుకబడి ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో 53 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. బీజేపీ కేవలం 23 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది.
హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా ఆ తర్వాత కొంచెం వెనుకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో హంగొచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్సీ కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కశ్మీర్లో ఎన్సీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెళ్తుండగా పీడీపీ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. ఇతరులు మాత్రం 10 నుంచి 15 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక హర్యానా విషయానికి వస్తే ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 38 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీఎస్పీ, ఐఎన్ఎల్డీ కూటమి కేవలం 2 సీట్లలో, ఇతరులు 4 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి సీట్లు తగ్గితే ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఈ సమయంలో 2 నుంచి 3 సీట్లు గెలుచుకునే పార్టీ ఇతరులు కీలకం కానున్నారు. రైట్కి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం హర్యానాదైతే మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. అప్డేట్స్ ఏంటి? కాశ్మీర్ సంబంధించినటువంటి కౌంటింగ్ పైనే వారు దృష్టి కూడా సారించినటువంటి పరిస్థితి నెలకొంది. మొదటగా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు తారుమారు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హర్యానాలో 90 స్థానాల్లో ఈ యొక్క కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లో కూడా 90 స్థానాల్లో ఈ యొక్క కౌంటింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క కౌంటింగ్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే హర్యానా సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం హర్యానా 90 సెగ్మెంట్లో మాత్రం 1031 మంది అభ్యర్థులు కూడా పోటీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో 873 మంది అభ్యర్థులు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటగా లీడ్లో ఉందని చెప్పేసి కూడా వార్తలు కూడా రావడం జరిగింది. ఆ ట్రెండ్స్ కూడా ఆ విధంగా కొనసాగినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇటు